నా పేరు హరీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన భారతదేశంలో విద్యారంగాన్ని విద్యార్థులకు చేస్తున్న ఈ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తీరని నష్టం చేస్తుంది. ఏదైతే దేశ సమగ్రతకు, దేశ ఆవశ్యకతకు ఎంతో అమూల్యమైనటువంటి మెడికల్ విషయంలో మెడికల్ రంగ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుంది. ఏదైతే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగాయని విద్యార్థులు, బాధిత తల్లిదండ్రులు కోర్టుల్ని, న్యాయస్థానాల్ని మొరపెట్టుకున్నా సరే సమగ్ర విచారణ జరపని తీరు ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉంది. అలాగే దీనికోసం స్పందించిన సుప్రీంకోర్టు ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని చెప్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రనాథ్ ప్రధాన్ స్పందించి ఎన్టీఏలో చిన్న చిన్న తప్పులున్నాయి తప్ప మేజర్ ఇష్యూస్ ఏమీ లేవని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇస్తామని కానీ, ఈ నీటు మళ్ళీ నిర్వహిస్తామని చెప్పి కానీ, లేకపోతే బాధిత విద్యార్థులకు